శాఖలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళ సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందించాలని ఒక లక్ష్యంతోని వారి నేతృత్వంలో అనేక సంక్షేమ ఫలాలు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అందిస్తే ఇవాళ చతుర్భుజి పేరుతోని 4 లేన్స్ కానీ 6 లేన్స్ కానీ గ్రామీణ సడక్ యోజన కానీ ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారు ప్రారంభించి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మధ్యలో కొంత అవాంతరాలు ఏర్పడి వారి సంక్షేమ పథకాలు వెనుకపోయే ప్రయత్నంలో పరిస్థితుల్లో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని ఏలుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రోజు సేమ్ ఇట్ట విమర్శలు, అరే అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా మృదు స్వభావి, ధైర్యం చేయలేడు అని చెప్పి ఎన్ని ప్రశంసలు వచ్చినాయో అన్ని విమర్శలు వచ్చినా కూడా ఇవాళ పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి పాకిస్తాన్ వెన్నులో దడదడ పుట్టించినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లు ఉన్నాయి, ఆర్థిక పరంగా అనేక ఆంక్షలు వస్తున్నాయి, అయినప్పుడు కూడా భయపడకుండా అణుపరీక్షలు నిర్వహించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్గిల్ సంబంధించి పాకిస్తాన్ లో చొరబడి పాకిస్తాన్ విషయంలో చాలా వెనుకడు వేస్తున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. చాలా శాంతిగా ఉంటున్నాడు, ఓపికగా ఉంటున్నాడు. ఈ ఓపిక పనిచేయదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సందర్భంలో ఇవాళ శాంతి అంటే పిరికితనం కాదు, ఇవాళ నా స్ఫూర్తి ఎంతో చూపడతా, నా ఓపిక దమ్మెందో చూపడతా అని చెప్పి పాకిస్తాన్ లో చొరబడి కార్గిల్ ద్వారా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం చేస్తే నేటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్ లో చొరబడి ఇలా శత్రు స్థావరాలను టెర్రరిస్టు స్థావరాలను ఏ విధంగా పిగిలించడం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ దేశంలో అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మీ అందరూ అనేక సంక్షేమ పథకాలు, ఇవాళ టాయిలెట్స్ కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కానీ, గ్యాస్ కానీ, ఇట్లా రైతు కిసాన్ సమ్మాన్ నిధి కానీ అనేక విషయాల్లో ఇవాళ ఈ దేశంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో భారతదేశాన్ని ఇవాళ 4వ స్థానం తీసుకొస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే దానికి స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 370 ఆర్టికల్ ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహీ చలేగా అని చెప్పి భావించి ఆ రోజు ఇలా ఆయనకు పూర్తి మెజార్టీ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికైనా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రావాల్సిందే. ఆ వచ్చినప్పుడు ఈ 370 ఆర్టికల్ రద్దు చేయాలి. అనేక మంది 370 ఆర్టికల్ రద్దు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, జనసంఘ్ కార్యకర్తలు కానీ ఈ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఈ దేశ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం అనేక మంది బలిదానమైనటువంటి సందర్భాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి బలిదానాన్ని వృధా పోనీయం, ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేయాల్సిందని చెప్పి అటల్జీ కలలుగనటువంటి ఆ 370 ఆర్టికల్ రద్దును ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతితో కూరుకుపోయి వాళ్ళ భారతదేశం అంటేనే ప్రపంచాల్లో హేళన చేసే పరిస్థితుల్లో వాళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ముక్త భారత్ నిర్మించాలి. ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటి విష వృక్షాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలుగనరు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతమొందించే దిశలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీకు తెలిసి వాళ్ళ గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఇవాళ అనేక సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక, ఇంకొకటి హిమాచల్. కానీ గొప్పలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే విషవృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు ఏసి సముద్రం అవతల పడేసినా లేదా? ఆయన సభను మీ అందరికీ